జొన్నలు, రాగులు, సద్దలు, అదేనండి ఒరిగెల అయ్యి ఇవన్నీ కలిసి మనం చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇంకా మనం చపాతీ ఇదే హెల్తీ రొట్టి చేసుకుందాం, వచ్చేయండి. పెనం పెట్టుకున్నానండి పొయ్యి మీద. ఇదిగో ఒక అతను అడిగాడు, డీమార్ట్లో ఏడ మేడం ఈ రొట్టీలు అమ్మేది అని అడిగాడు. ఏమండి, డీమార్ట్ అండి, బస్ స్టాండ్ కాడ నసరాపేటలోనండి అమ్మేది. ఒక అతను అడిగాడు కాబట్టి చెబుతున్నాను. ఆడ చాలా బాగున్నారు. మనకి ఏంటంటే జాబ్ చేసే వాళ్ళకి, ఏదన్నా కుదరని వాళ్ళకి, పిల్లలకు పెట్టుకోవటానికి ఫాస్ట్గా అయిపోయే పని. తిప్పుకుందాం, కొంచెం ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకుంటే ఆ టేస్ట్ మారుతుంది మళ్ళీ. ఇదండి అంటే ఒకటండి, డీమార్ట్లో దొరికినాయి కాబట్టి చెబుతున్నాను. ఇప్పుడు కూడా ఉన్నాయండి, కావాలనుకుంటే తెచ్చుకోండి. ఒక అతను అడిగాడు కాబట్టి చెబుతున్నా, ఎక్కడండి మేడం గారండి అని. డీమార్ట్లోనే తీసుకొచ్చుకోండి. నిజంగా బ్యాచులర్కైనా, లేదా రూమ్లో పాపం హాస్టల్లో ఉండే పిల్లలు, కాలేజీలో పిల్లలకి కొంచెం ఇబ్బంది కలిగిన బాగా ఉపయోగపడతాయి. చూడండి ఎంత బాగా కాలుతున్నాయో, పొంగుతున్నాయి కూడా. తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే అండి, కలర్ చూడ ఎంత బాగా వచ్చిందిగా. సద్దలైనా జొన్నలైనా మంచి హెల్తీ బలము. వేసుకుందాం, అంతే కాల్చుకుందామండి. మామూలుగా నూనె వేసుకుంటూ. అన్నీ పడితే పిల్లలకు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. కానీ దీంట్లో నేను కొంచెం జొన్న పిండి కూడా వేసానండి, ఎందుకంటే బాగుంటుందని. జొన్నలు, సద్దలు, రాగులు, ఒరిగెలు, ఇంకా కొంచెం గోధుమ పిండి వేసా, ఎందుకంటే మనకి సాఫ్ట్గా రావాలి, పలసగా రావాలి కదండి. లేకపోతే నాకు మందం వచ్చేస్తాయి, నాకు చేయటం సరిగా, చేతులతో చేయటం సరిగా చేత కాదు. అందుకని ఇంకా ఇలానే కలుసుకుందాము. ఇది కూడా తీసి పక్కన పెట్టుకుందాం. మళ్ళా ఇంకోటి వేసుకుందాం. రెడీ అండి, జొన్న రొట్టె, రాగులు, వరిగలు. ఏంటి చూస్తున్నాడు, 4-5 రకాలు కలిపి పిండి వేసాను. కానీ నేను గోధుమ పిండి కూడా వేసా, ఎందుకంటే పలసగా రావడానికి. ఇదిగండి చూడండి ఇంత చక్కగా ఉంది. దీంట్లో కాంబినేషను కోడిగుడ్డు, చిక్కుడుకాయ కూర, ఈ 2. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.